జాన్ అబ్రహం కొత్త హిందీ సినిమా వేద రిలీజ్ అయిన మొదటి రోజు ఆగస్టు 15 గురువారం నాడు 6 కోట్లు నెట్ కలెక్ట్ చేస్తే, ఇక రెండో రోజు శుక్రవారం కలెక్షన్స్ తగ్గి 2 కోట్లకు పడిపోయింది. ఇక నిన్న శనివారం మూడో రోజు కలెక్షన్స్ కొద్దిగా పెరిగి మరో 2.5 కోట్లు నెట్ వచ్చింది. అలా టోటల్గా 3 రోజుల్లో వేద సినిమా 10 కోట్లు నెట్ కలెక్ట్ చేసింది. ఇక గ్రాస్ వచ్చి 13 కోట్లు ఉంది. అంటే హిందీలో నెట్ కలెక్షన్స్ చూస్తారు జిఎస్టీ తీసేసి. సో 10 కోట్లు 3 రోజుల్లో. ఈ సినిమా బడ్జెట్ 60 కోట్లు అయితే 10 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 50 కోట్లు నెట్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. నేను ఇంకా సినిమా చూడలేదు, నాకు టాక్ కూడా తెలీదు, రివ్యూస్ కూడా ఏం చూడలేదు, ఎలా ఉందో కూడా తెలీదు. బట్ మా సినిమా ట్రైలర్ చూశాను. 10 కోట్లు అనేది మేలే అని చెప్పాలి, ఎందుకంటే కాంపిటీషన్లో ఖుషి ఖేల్ మే అని అక్షయ్ కుమార్ సినిమా ఉంది, దానికి కూడా ఆల్మోస్ట్ 10 కోట్లు నెట్ వచ్చాయి. బట్ మేజర్గా స్త్రీ 2 నుంచి పోటీ ఉంది. ఆ సినిమా 100 కోట్లు దాటిపోయింది ఆల్రెడీ. సో ఆ సినిమా వల్ల ఈ 2 సినిమాలు ఎవరు చూడట్లేదు. ఒకవేళ ఇండివిజువల్గా వచ్చింటే సినిమా ఏమైనా బాగా పర్ఫామ్ చేసి ఉండేదేమో తెలియదు. మరి కాంపిటీషన్లో కొట్టుకుపోతున్నట్టు ఉన్నాయి ఈ సినిమాలు. చూడాలి మరి. ఈరోజు ఆదివారం, ఈరోజు కలెక్షన్స్ మరో 2 కోట్లు 3 కోట్లు రావచ్చు ఈ సినిమాకు. ఇక రేపటి నుంచి వర్కింగ్ డేలు స్టార్ట్. మరి ఎలా పర్ఫామ్ చేస్తుందో, మరి మిగతా 50 కోట్లు వస్తాయా లేదా, సినిమా ఫ్లాప్ అవుతుందా హిట్ అవుతుందా అనేది చూడాలి. అది మన జాన్ అబ్రహం కొత్త హిందీ సినిమా వేద రిలీజ్ అయిన మొదటి 3 రోజుల్లో 10 కోట్ల నెట్, 13 కోట్ల గ్రాసు, నెట్ కలెక్షన్స్ వచ్చి 10 కోట్లు. సినిమా బడ్జెట్ 60 కోట్లు అయితే 10 కోట్ల వెనక్కి వచ్చే మరో 50 కోట్ల వెనక్కి రావాలి సినిమా హిట్ అవ్వడానికి. సో కొద్దిగా కష్టమే. ఓకే, చూడాలి. ఓకే, బాయ్.